బ్యూటిఫుల్ క్యారెక్టర్ అంజుమామ అనే ఆయన క్యారెక్టర్ పేరు. అంజుమామ మాట్లాడాలి ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ సినిమా రిలీజ్ అయినాక కుండ చికెన్ వేద్దాం. ఓకే, ముందుగా ఈ టీజర్ రావడానికి కారణమైన మీరు అందరికీ, తర్వాత పత్రికా మిత్రులకు, మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమంత్, ప్రభాస్. యాక్చువల్గా 3 months మా ఊర్లో ఉన్నాడు. నన్ను ఎట్లా అంటే ఇక్కడ ఏం చేస్తాడు, బజ్జీలు ఎడ తింటాడు, మందు ఎడ తాగుతాడు, ఎటు తిరుగుతాడు, ప్రతి ఒక్కడు చూసి రియల్ చెప్తున్నా 3 months మా విలేజ్లో ఉన్నాడు. మనోనికి అటుకుల బజ్జీ అంటే బాగా ఇష్టం. ఈ సినిమా డెఫినెట్గా చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు చూడండి. ఒక విలేజీ, కంప్లీట్ విలేజీ స్టోరీ ఇది. అంటే ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ మావాడు ఎందుకు చెప్పినామంటాడు. చాలా బాగుంది, నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో నా రియల్ లవ్ స్టోరీ కూడా చెప్పిన. సో ఈ రియల్ లవ్ స్టోరీని తీసేస్తే శరత్ ఏం చేసినాడు, ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఉంచిండు. తర్వాత ఫస్ట్ ఇది అనురాగన్నతోటి ఒకసారి నేను, అనిల్, మన శ్రీకాంత్ మీట్ అయినాం. సో అంజమామతోటి ఒక సినిమా అనుకుంటున్నాం, మీకు ఏమైనా టైం అవి ఇస్తారా అంటే డెఫినెట్గా ఇస్తామని చెప్పారు. సో నాకు ఫస్ట్ సపోర్టు అనురాగన్న చేసిండు ఇలా రావడానికి కారణం. తర్వాత ఇది నా 2వ మూవీ. తర్వాత మన ఈ టీంకు ప్రత్యేకంగా నా ఒక అభినందనలు. తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, చాలా చాలా బాగా నవ్వుకుంటారు. ఎందుకంటే నేను రైటర్ పద్మభూషణ్ 3 సార్లు చూసిన. అంటే ఎందుకు చూసినా అంటే సుహాస్ జస్ట్ యాక్టింగ్ కోసమే చూసిన నేను. ఎట్లా యాక్టింగ్ చేస్తాడు, ఏంది అసలు ఎట్లా అంటే స్టోరీ చాలా బాగుంది. సో అలాగే అట్లాంటి సినిమానే ఇది కూడా బాగుంటుంది. అదేమో ఫ్యామిలీ అయితే, ఇదేమో యూత్ పరంగా ఉంటుంది. యూత్ ఎప్పుడు ఏం చేయాలంటే ఎంజాయ్ చేయాలి, అల్లుడు అంటుంది, ఎంజాయ్ చేయాలి. ఓకే, తర్వాత హీరోయిన్స్కు ఎప్పుడు ఎగరా, ఇప్పుడు మావాడిగా అల్లుడైతే మా బిడ్డలు. ఓకే, వాళ్ళు అందరూ సపోర్ట్ చేసిరు. తర్వాత ఈ సినిమా June 2న చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ.